హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. మార్నింగ్ న్యూస్ లో భాగంగా మనం ప్రతిరోజు నేటి తరం న్యూస్ పేపర్ ని విశ్లేషణ చేసే కార్యక్రమానికి ముందుకు వస్తున్నాం. కాబట్టి మీ సపోర్ట్ కూడా అవసరం. మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇంకే విషయాల మీద విశ్లేషణ చేయాలనో మీరు మాతో సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి మరింత ప్రోత్సాహం ఉంటుందని కోరుకుంటూ ముందు నేటి తరం దినపత్రికలో బ్యానర్ ఐటమ్గా నేటి తరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన మొదటి బ్యానర్ ఐటమ్గా మనం చూస్తున్నాం. ఆ తిట్లేమిటి, ఈ దాడులేమిటి, ప్రశాంతమైన తెలంగాణలో కల్లోలం ఎందుకు, మాటకు మాట సమాధానం చెప్పలేక దాడులా, నాయకుల ఆట, ఎదురు పడితే కలుసుకుంటారు, పండుగలకు హాజరవుతారు, అలాయ్ బలై తీసుకుంటారు, కానీ కార్యకర్తలను రెచ్చగొడతారు, ఇరికిస్తారు, వదిలేస్తారు. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇవాళ రేపు రాజకీయ నాయకుల తిట్లు ఎట్లున్నాయంటే సమితి కోడలు తిట్టుకునే దానికంటే దరిద్రంగా తయారైపోతున్నాయి. అసలు తిట్లు నేర్చుకోవాలంటే రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తుతున్న వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఎందుకంటే ఒక నాయకుడి కోసం మరి లేడీస్ అయితే తెగ రెచ్చిపోతున్నారు. ఒకరు బట్టలు తీసుకొడతా అని, లేకపోతే నిన్ను కోసి కారం పెడతా అని. అసలే కేసీఆర్ను మనం పూర్తిగా మనం ఆయన్ని బాగా తిడతాడు అని చెప్పుకుంటే అంతకంటే ఎక్కువగా ఈ తిట్ల పురాణం మీద ఈరోజు ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా వచ్చింది. ఇక కంటెంట్లోకి వెళ్తే తెలంగాణ రాజకీయాలను ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ప్రశాంతమైన తెలంగాణలో కల్లోలం ఎందుకు నింపాలనుకుంటున్నారు, ఏ పార్టీ శుద్ధపూస కాదు, అందరూ అదే దారి ఎంచుకుంటున్నారు, మాటకు మాట సమాధానం చెప్పలేనప్పుడు దాడులు చేస్తుంటారు, రాజకీయంగా సమాధానాలు చెప్పండి, ప్రశాంతమైన రాజకీయాలు చేయండి, కార్యకర్తలారా జాగ్రత్తగా ఉండండి, నాయకుల మాటలు అసలే నమ్మకండి, ఎంతో విలువైన జీవితాలు నాశనం చేసుకోకండి, నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోకండి, మీ కుటుంబాలను ఆగం చేసుకోకండి, నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోయి కార్యకర్తలు తమ కుటుంబాలను కూడా వదిలేసి ఆ పార్టీ కోసం తమ జీవితాలను, తన తోటి స్నేహితులను కూడా ఆ రొంపిలోకి దించేసి పూర్తిగా తమ జీవితాలను తాను పాడు చేసుకుంటున్నారు. అలా చేసుకోవద్దు అంటూ ఈరోజు మనం ప్రధానంగా బ్యానర్ ఐటంలో చూడొచ్చు. వారి రాజకీయ అవసరాల కోసం పావులుగా వాడుకుంటారు, వదిలేస్తారు. నాయకులారా, కార్యకర్తల జీవితాలను బలి తీసుకోకండి. నాయకుల కోసం జీవితాలు ఫనంగా పెట్టడం గొప్పతనం కాదు. తెలంగాణకు చేయాల్సిన ప్రగతి గురించి చెప్పండి. తాము అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి చెప్పి గెలవండి. అంత సినిమా లేదు నాయకులకు, రాజకీయ నాయకులకు. మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం వరకు అయితే ఓకే, కానీ వాస్తవానికి ప్రగతి గురించి చెప్పే ఇది కూడా లేదు. ఎందుకంటే ఇవాళ రేపు మనం నిన్న న్యూస్ బులెటిన్లో మనం మాట్లాడుకున్నాం. బీఆర్ఎస్ నేతలు పూర్తిగా మౌనంగా అయిపోయారు. కేవలం కేటీఆర్, హరీష్ రావే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రశాంతమైన తెలంగాణ మనందరి బాధ్యత. ప్రశాంతమైన తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో పూర్తిగా కొంత అల్లకల్లోలమైన మాట వాస్తవమే. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ప్రతిసారి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కానీ ప్రతి ఒక్కరికి మీడియాలో కథనాలుగా అవి వెలువడ్డాయి. కాకపోతే ప్రశాంతమైన తెలంగాణలో ఇవాళ తిట్ల పురాణం రాజకీయంగా ఒక వేదికగా మారిపోయింది. అది ఇవాళ బ్యానర్ ఐటమ్గా చూస్తున్నాం. రాజకీయాల్లో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ కార్యకర్తలు సమిధులు కాకండి, రాజకీయ నాయకులకు ఊడిగం చేయకండి, ఉత్త పుణ్యానికి జీవితాలు నాశనం చేసుకోకండి. అయినా 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా ఏనాడు రాని పురపత్రాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? త్యాగాల పునాదుల మీద సాధించుకున్న తెలంగాణ కుట్రలు, కుతంత్రాలు ఎందుకు పొడుస్తున్నాయి? 100 మంది యువకులు ప్రాణాలు అర్పించి తెలంగాణ కోసం త్యాగం చేసింది ఇందుకేనా? తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1300 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అన్ని పోలీస్ డిపార్ట్మెంట్, అడ్వకేట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరూ వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళే నాయకులుగా ఎదిగి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిచి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఆత్మ బలిదానం చేసుకున్న త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డది. ఇది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. కానీ త్యాగాల పునాదుల మీద గులాబీ తోట పూయించి పూర్తిగా వ్యవస్థీకృత విధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా? విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది, ఆరోగ్య వ్యవస్థ నాశనం అయిపోయింది, ప్రతి వ్యవస్థలో కూడా అవినీతిమయం ఏర్పడింది. ఏదన్నా 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఉన్నప్పుడు ఏదన్నా పని కావాలంటే అది ప్రగతి భవన్ దాకా వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుండే. పోనీ కేసీఆర్ వద్దు అని ఇప్పుడు ఇలా మనం రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే
వీళ్ళేమైనా తక్కువ తిన్నారా? ప్రతిపక్ష పార్టీలను, బీఆర్ఎస్ వాళ్ళను తిట్ల పురాణంతోనే సరిపోతుంది. ఇక 6 గ్యారంటీల పథకాల గురించి పూర్తిగా తెలంగాణలో ప్రజలను బిచ్చగాళ్ళం చేసిన పరిస్థితి దాపురిస్తుంది. ఇవాళ ఫ్రీ బస్ అని పెట్టారు. ఆ ఫ్రీ బస్ ద్వారా లేడీస్ ఆధార్ కార్డు చూపించుకొని ఎక్కుతుంటే మగవాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందో ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఎన్ని మీడియా ఛానళ్ళు మొత్తుకున్నా, ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినా ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఏమనంటే జర్నలిస్టులు మీరు చెప్పండి, మీరు చెప్తే మేము ఆ ఫ్రీ బస్ తీసేస్తామని బట్టగాల్చి జర్నలిస్టుల మీద వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అయితే తెలంగాణలో ఇంకా కూడా రైతులు బాధపడుతూనే ఉన్నారు. రాష్ట్రం సాధించుకుంది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలు ఇవేనా? ఇవి కాకుండా వేరే లేదా? విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కావా? ఖాళీ నీళ్లు, నిధులు, ఉద్యోగాలేనా? విద్యా వ్యవస్థ ఏం కావాలా? విద్యా వ్యవస్థ గురుకులాలు మంచిగా పెద్ద చేసినామని చెప్పిర్రు. ఆ గురుకులాల కనీసం బాత్రూమ్లకు డోర్లు లేని పరిస్థితి కూడా ఏర్పడుతోంది. దాన్ని ఒకటి చెప్పాలి. కనీసం ప్రైవేట్ విద్యా వ్యవస్థ వచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసింది. దాని గురించి ఎవరు మాట్లాడాలి? అల్లకల్లోలం అయిపోతుంది తెలంగాణలో. తెలంగాణలో యువత పూర్తిగా పార్టీల ఉచ్చులో పడి నాశనం అయిపోతున్నారు. అరే నాయన, మీకు తెలంగాణ సాధించుకుందే యువత కోసం. ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంది తెలంగాణ భవితవ్యం కోసం కదా. మరి ఆ భవితవ్యం ఇవాళ ఏం చేస్తుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అధికారంలో ఉన్నాయో వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ కండువాను మెడకేసుకొని జై తెలంగాణ అంటున్న వాళ్ళు ఇలా జై పార్టీలు అని చెప్పేసి ఆ పార్టీ ఈ పార్టీ అని జై కొడుతున్నారు. పార్టీలలో ఈ మత విద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? సున్నితమైన కులమత భావజాలం ఎందుకు వస్తుంది? ఇది ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. ఇక కంటెంట్లోకి వెళ్తే ఎన్ని త్యాగాలు చేసినా ఏ నాయకుడు ఆదరించడు. జీవితాంతం ఏ నాయకుడు నష్టపోయిన కార్యకర్తను ఆదుకోడు. మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తారు. ఎదురుపడినప్పుడు భుజం మీద చెయ్యేసి నాయకుడు చెయ్యగానే మురిసిపోకు, చాలా బాగా కష్టపడుతున్నావు అని అనగానే పొంగిపోకు. ఆ నాయకులకు తమ అవసరాల కోసం చెప్పే మాటలవి. ప్రతి కార్యకర్తతోనూ చెప్పే మాటలే తనతో మాత్రమే నాయకుడు అన్నాడని ఆనందపడిపోకు మిత్రమా. త్యాగాల పేరుతో నాయకుల కోసం జీవితం ఆగం చేసుకోకు. పొరపాటున జరగకూడని జరిగితే కార్యకర్తల కుటుంబాలు వీధిన పడతాయి, కుటుంబాలు చెల్లాచెదురవుతాయి. నాయకుల ఏది తేల్చుకోలేరు. నాయకులు అంతా వాళ్ళ దోస్తులే. ఇవాళ మీడియా ముందు నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు అవినీతి పరుడంటే నువ్వు అవినీతి పరుడంటారు. మళ్ళీ తెర వెనుకాల మంచిగా కలిసి కూర్చొని భోంచేస్తారు, కలిసి కూర్చొని అన్నీ చేస్తారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకుల మాటలు నమ్ముకొని వాడు భుజాన చేయేసాడని నువ్వు బాగా చేస్తున్నావు అని అనగానే అన్నా అంటూ తీసుకుపోయి వంగి దండం పెట్టేసి వంగి కాళ్ళు మొక్కేసి చేస్తే ఇవాళ పరిస్థితులు ఎలా ఉంటున్నాయో మీరే అర్థం చేసుకోండి. అదే కంటెంట్ ఇవాళ చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు కరెక్ట్ గా రాశారు. పోరాటం అంటూ లేనిపోని లెక్కలు చెప్పి ఆనాటి యువతను ఆ తరంలో ఆగం చేశారు. ఇప్పుడు రాజకీయాల కోసం మళ్ళీ యువతను ఆగం చేసుకుంటున్నారు. ఒకవైపు అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు, చేనేత కార్మికుల ఆకలి చావులు ఆగడం లేదు. ఇన్ని చావులు చూస్తున్నాం. సమస్యల మీద నాయకులు సమరం చేస్తలేరు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపండి. ఆఖరికి మీతో తిరిగే కార్యకర్తకి ఇంత అన్నం పెట్టండి. కానీ ఒక్క పూట భోజనం తిన్న పాపానికి కార్యకర్తలను స్వార్థ రాజకీయాల కోసం వాడుకోకండి. నాయకుల మధ్య ఏ సమస్యలున్నా మీరు తేల్చుకోండి. అంతేగాని కార్యకర్తల మధ్య విభేదాలు, కొట్లాటలు తీసుకురాకండి. చెప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ దాడులు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోతే రాజకీయాలను జనం నమ్మడం మానేస్తారు. అట్లా మానేసినా బాగుండు. ఈ దరిద్రం అంతా పోవు. ఆ రాజకీయాలను పూర్తిగా నమ్మకుండా మీరుగా స్వతంత్ర నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా రాజకీయాలు శుద్ధి చేయబడతాయి. ఇక నిరసనలకు కూడా అనేక దారులు ఉన్నాయి. ధర్నాలు చేయండి కానీ దాడులకు దిగకండి. దాడుల వల్ల నాయకులకు ఏమీ కాదు, కార్యకర్తల జీవితాలకే ప్రమాదం. నమ్ముకున్న వారిని కేసుల పాలు చేయకండి. వారిని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పకండి. వారిని హీరోలుగా చిత్రీకరించి విలన్లుగా మార్చకండి. వారి జీవితాలు కూడా ప్రశాంతంగా సాగాలని కోరుకోండి. ఇదంతా బాగానే ఉంది కానీ ఎవరింటారు? మనం ఎంత చెప్పినా, మనం ఎంత చేసినా వినేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. భవిష్యత్తును పార్టీల పేరుతో భవిష్యత్తును మొత్తం నాశనం చేసుకుంటారు. ఆ తర్వాత ఆ అన్న ఆదుకోలేదు, ఈ అన్న ఆదుకోలేదు అని మళ్ళా మీడియాలోకి ఎక్కుతారు. ఇక రెండో పేజ్ మనం చూసుకున్నట్టయితే తిరుమలలో కల్తీ ప్రసాదం, కల్తీ వ్యవహారం. పూర్తిగా తిరుమలలో కల్తీ వ్యవహారం జరుగుతున్నట్టుగా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఏకసభ్య కమిషన్ నివేదిక అమలుకు ఉన్నత స్థాయి కమిటీ.
తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ నివేదిక అమలుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ అంశాలను అమలుపై చేయడంతో ఇది మొత్తానికైతే కల్తీ వ్యవహారం నడుస్తుంది. సరే, జగన్ ఉన్నప్పుడు అయితే మరి అదంతా క్రిస్టియన్లు ఉన్నారు, అదంతా ఇదైపోయింది అన్నారు. మరి ఇప్పుడు ఉన్నది అంత కూటమి ప్రభుత్వమే కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కల్తీ నడుస్తుంది? ఈ కల్తీ ప్రసాదం ఎందుకు నడుస్తుంది? అది పాపం. ఆ కల్తీ చేసేటోళ్ళకే ఆ దేవుడు వాళ్ళని చూసుకోవాలి. ఇంత పాపాన్ని గుడి కడతారా? ప్రజలు ప్రసాదం తినే తిండి మీద కూడా మీరు ఇంత ప్రసాదం ఇచ్చే దాని మీద దాంట్లో కల్తీ చేస్తే ఏమొస్తుందిరా నాయన? మీకు చూసుకుంటారు లేదు, దేవుడు అనేటోడు ఉంటే ఖచ్చితంగా కాలం చూసుకుంటది. ఇంకా మరో వార్త చూసుకుంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. బండి సంజయ్ ఊరుకోవద్దు. మనం బండి సంజయ్ గారు ఎంపీగా ఉండి మన పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు వీడియోలు మీరు చూశారు కదా. హమ్ మేరా భారత్ ఏ ఏ విల్లు అఫ్తా హై ఇట్లా హిందీ మాట్లాడుతుంటాడు కదా బండి సంజయ్ అన్న. కనీసం భాషను సరిగా నేర్చుకోవాలన్నా. మనం ఎంపీగా ఉండి దేశ ప్రజలను ఉద్దేశించి ఒక పార్లమెంటులో ఒక గుండెకాయలో మీరుండి మీ మీద ఆశలు పెట్టుకున్న మీ నియోజకవర్గ ప్రజలు ఎంపీగా మీరు గెలిచారు కాబట్టి ఆ పూర్తిగా మీ ప్రజల బాగోగులను కూడా చూసుకునే బాధ్యత మీద ఉంటుంది కదా. మొన్న కరీంనగర్లో ఒక క్రైమ్ జరిగితే అది నా బాధ్యత కాదు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ వ్యవస్థ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని అడగాలని చెప్పేసి గుడ్డగాల్చి వాళ్ళ మీదనే వేస్తుంది. కనీసం మరిగా మీరు వచ్చిన తర్వాతనే తెలంగాణలో బీజేపీ పార్టీ బలంగా నాటుకపోయింది, యువతలోకి ఎక్కిపోయింది అని అంటే ఎట్టెట్ట మీరు మాట్లాడిర్రో, ఎట్టెట్ట యువతలోకి వచ్చినాయో జనాలందరికీ తెలుసు. ఇక మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోకుంటే ఏం చేస్తారు? జైల్లో పెడతారు, కేసుల పాలు చేస్తారు, అంతే. అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు? సంప కొడతారు. ఇంకంతే కదా. రాజకీయ నాయకులకైతే కింద సీటు కింద ఎసరు పెట్టేసి సచ్చినట్టుగా వాడు మీ పార్టీలో కలుపుకునేటట్టుగా చేసుకుంటారు. చేసుకోరి. అసలు ఎందుకన్నాడో ఈ మాట ఒకసారి చదువుదాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంపై బీజేపీ నేతల దాడి నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో నిర్వహించారు. ఎమ్మెల్యేల కార్యాలయంపై దాడి చేయడాన్ని సమర్థించడం లేదని, అయితే దాడుల కల్చర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. అచ్చా, ఓకే. మితిమీరిన అహంకారంతో వ్యవహరించొద్దనే ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అయితే కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా ఎల్లుండి కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ బంద్ నిర్వహించనుంది. పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంపై ఆయన కారు మీద మొత్తం కార్యకర్తలు ఎంత దారుణంగా దాడి చేశారో చూశారు కదా. ఈ కల్చర్ మరి ఎవరు నేర్పుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ నేర్పుతుందా, బీజేపీ నేర్పుతుందా? లేకపోతే మీ ఇద్దరు ఒకరికొకరు పోరాటం చేసుకుని మధ్య కార్యకర్తలు మనం మొదటి పేజీలో చూసుకున్నాం కదా బ్యానర్ ఐటంలో. కార్యకర్తలారా మీరు సంయమనం పాటించండి. రాజకీయ నాయకులు ఉసిగొలిపినంత మాత్రాన మీరు రెచ్చిపోయి నాయకుడికి జై కొడుతూ అవతల వాడి మీద దాడి చేసే కల్చర్ తెలంగాణ కాదు. ప్రశాంతమైన తెలంగాణ ఇది. ఇలాంటి తెలంగాణలో ఈ కొట్లాడుకొని దాడులు చేసే కల్చర్ ఎవరు తీసుకొచ్చిర్రు? ఏ పార్టీ తీసుకొస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఇక మరొక వార్తను చూసుకుంటే, ఇక్కడ తెలంగాణ వార్తను మనం చూసుకుంటే, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, గృహ విప్లవం, రెవెన్యూ సంస్కరణలతో నవశకానికి శ్రీకారం, అదనపు ఎంఆర్ఓల నియామకం, ఏ చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్ష, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదవారికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే ప్రజాలక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడయ్యా. మంచిదే కానీ ఇవన్నీ డైలాగులు ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఇట్లా ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి. ఏడుంది ఇల్లు ప్రతి పేదవాడికి? మీ పార్టీ కార్యకర్తలే నాదంటే నాది, నాదంటే నాది అని ఒక్కొక్కడు రెండు ఇల్లు తీసుకున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఎంఆర్ఓల నియామకం అంటే ఎంఆర్ఓలు పెట్టుకోండి. ఒక్కొక్క ఎంఆర్ఓ ప్రతి పేదవాడిని హింసించి రక్తం తాగుతున్నారు. ఎంతమంది ఏసీబీ అధికారులు పట్టుకోవట్లేరు? రెవెన్యూ వ్యవస్థను అగ్గితోటి కడిగిన పాపం లేదు. నిజానికి ఈ ప్రతి ఒక్క ఇంటికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పి ఆ 5 లక్షలు సల్లగుండా వాడు బునాది లేపినప్పుడు ఒక 50,000 లక్ష, వాడు ఇంత గోడలు లేపినప్పుడు మళ్ళీ 1 లక్ష. రైతులు ఇల్లు కట్టుకోవాలని ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని 5 లక్షలు ఇస్తుందని వాళ్ళు ఆశపడి మొదలు పెట్టుకుంటే ఉన్న గూడు చెదిరింది, కట్టుకునే ఇల్లు కూడా మధ్యలో ఆగిపోతుంది. అంటే ముందు తెచ్చుకొని కట్టాలే, ఆ కట్టిన తర్వాత ఈయన చూసి ఫోటోలు వచ్చి అధికారులు చూసి మళ్ళీ యాక్షన్లు చేసి ఇదే డ్రామా అంతా చేసేసరికి
ఆ ఇల్లు కట్టేటోడు ప్రాణం వెళ్ళిపోతుంది. ఎవడు బాగు చేస్తాడు మన ప్రజలను? ఎవడు బాగు చేయడు. ఏందంటే ప్రజల పేరు చెప్పి ఇలా నాయకులుగా ఎదిగి ఇలా స్టేట్మెంట్లు ఇవ్వాల. పేదల జీవితాల్లో గౌరవప్రదమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఎవరికి గౌరవం? మీకు గౌరవం పెరుగుతుంది, మీకు ఆస్తులు పెరుగుతున్నాయి, పేదలు పేదలుగానే ఉండిపోడు. 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా పేదవాడు రేషన్ షాప్ దగ్గర క్యూ కడుతున్నాడు. ఇంకెక్కడి పేదరికం ఎట్లా పోతుంది? రేషన్ షాప్ దగ్గర క్యూ కట్టేది ఎవడు? ధనవంతుడు కడుతున్నాడా? రేషన్ షాప్ దగ్గర క్యూ కట్టేది మొన్న 3 నెలలు ఒకటేసారి ఇస్తారు అనగానే నెలంతా పొడుగుత జనాలే ఉన్నారు. ఇందాక నేను ట్రావెల్ వస్తున్నప్పుడు మేము పేదవాళ్ళము, మాకు 200 యూనిట్లు ఉచిత కరెంటు బిల్లు అమలు చేయమంటే చేస్తలేరని ఒక రిటైర్డ్ ఉద్యోగి పాపం చేతులు పట్టుకొని దారి తెలవకపోతే నేనే తీసుకొచ్చి ఆ ప్రజాపాలన భవన్ దగ్గర వదిలిపెట్టేసి వస్తున్నా. అంటే ఇది పరిస్థితి. ఇంకా పేదలకు గౌరవం ఉంటుంది. అదంతా పేపర్ల రాతలు, రాజకీయ నాయకుల వాగ్దానాలు, అవి నీటి మూటలు అని చేసుకోవచ్చు. రైట్, మరొక వార్త చూస్తున్నాం. కరీంనగర్లో దాడులతో ఉద్రిక్తత, గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి, పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం, లాఠీ చార్జీ చేసి చెదరగొట్టిన పోలీసులు. అంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు, కానీ పోలీసు మాత్రం అదే ఉంటారు కదా. ఎవరికి అధికారం వస్తే వాళ్లకు సైల్యూట్ కొట్టాల్సిందే, వాళ్ళు చెప్పిన పని చేయాల్సిందే, వాళ్ళు ఒక సమిధలుగా పనిచేయాల్సిందే. ఇంకంతే, పోలీసులను కూడా ఏమనేటట్లేదు. గంగుల కార్యాలయంపై పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి, బీజేపీ కార్యకర్తలు గుండాల్లో దాడులు చేయడం ఏంటి? మండిపడ్డ కేటీఆర్, హరీష్. అయ్యా, గుండాలు ప్రతి ఒక్క పార్టీలలో ఎవరు తయారు చేస్తున్నారు? గుండాలను, ప్రజల్ని, కార్యకర్తల్ని మీ రాజకీయ నాయకులే చేస్తున్నారు. మీ రాజకీయ నాయకుల అవసరాల కోసమే, మీ రాజకీయాల కోసమే సమిధలు అయిపోతున్నారు. అదే మనం బ్యానర్ ఐటమ్ గా చూస్తున్నాం. ఇక మరొక వార్త చూసుకుంటే, మహిళా సంఘాలకు సీతక్క శుభవార్త. వడ్డీ లేని రుణాలు 5 నుంచి 10 లక్షలకు పెంపు. ఈ మొత్తానికి ప్రభుత్వమే వడ్డీల చెల్లింపు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడి. సీతక్క జీవితం ఒక ఆదర్శప్రాయంగా ఉన్నప్పటికీ రాజకీయంగా కొన్ని అపవాదులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సరే, అది రాజకీయంలో సహజం కాబట్టి దానిపై మనం కామెంట్ చేయడం అవసరం లేదు. అయితే కంటెంట్లోకి వెళ్తే, మహిళా స్వయం సహాయక బృందాలకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఒక మంచి శుభవార్త చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతి ఒక్క గ్రూపుకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతున్నట్లు సీతక్క ప్రకటించారు. గురువారం హైదరాబాద్ లో ఒక సభ ఏర్పాటు చేసి 10 లక్షల బ్యాంకు రుణాలను ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. మరి అది ఎప్పటి నుంచి ఇస్తారో ఏమో చూడాలి. ఈ ఏడాది వడ్డీల కోసం 2500 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. అర్హత గల మహిళా సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కల్పించామన్నారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని 10 లక్షల వరకు, అంటే గతంలో మహిళా రుణాలు ఏదైతే వడ్డీ లేని రుణాలు ఉన్నాయో వాళ్ళకి 5 లక్షలు ఇచ్చేది, ఇప్పుడు 10 లక్షలు ఇస్తూ ఈ అర్హత కలిగిన మహిళా సంఘాలకు ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ మంత్రి కంటెంట్ను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఎండోమెంట్ మంత్రిగా ఇలానే వ్యాఖ్యానించింది మండిపడ్డ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలు పడతాయా అని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండోమెంట్ మంత్రి అంటే దేవుడికి మినిస్టర్ లాగా ఉండాలని, కానీ కొండా సురేఖ ఏ శాఖకు మంత్రి? అయ్యా, ఎండో శాఖమెంట్ అయినా ఏ మంత్రి అయినా ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకు సేవకుడిగా పనిచేయాలి, కానీ దేవుడికి ఎందుకే మినిస్టరు? దేవునికి ఒక గుడి ఉంటే చాలు, పూజలు జరిగితే చాలు. ఇవన్నీ మత విద్వేషాలు రెచ్చగొట్టడమే, ఇంకేం లేదు. ఏది అధికార ప్రతినిధులు, ఏదైనా అధికార నాయకులు, ప్రభుత్వం ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాని మీద ఖండించడము, ఇది చేయడము, రెచ్చగొట్టడమే. ఈ ఫోటో కూడా చూడండి, బీజేపీ ఎమ్మెల్యే అంటే మొత్తం కాషాయం మీదనే ఉంటాడన్న. ఉండని, ఆయన ఇష్టం, ప్రజాస్వామ్యంలో ఆయన ఇష్టం. అంటే ఈయన ఏ శాఖకు మంత్రి ఈయన చెప్తే ఇక కొండ సురేఖ గారు చేయాలి. అట కాదమ్మా ఇట్లా నేను సలహాలు ఇస్తే ఆమె చేయాలి. జనాలు మీరే అర్థం చేసుకోవాలి ఎట్లా ఉంటుంది ఏందనేది. బీజేపీ పార్టీ అంటే ఏ విధంగా నడిపిస్తుందో మనం మాట్లాడుకుందాం. ఇక హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హైడ్రా రాష్ట్ర వ్యాప్త విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హైడ్రా కావాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని, అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. కబ్జాలపై హైడ్రాకు వేలాది ఫిర్యాదులు వచ్చాయన్నారు. రంగనాథ్ గారు, మీరు ఒక బాధ్యతాయుతమైన ఎస్పీ గారు. ఈ హైడ్రా అనే ఒక వ్యవస్థ ప్రభుత్వం తీసుకొచ్చి మీ మెడకు పెట్టింది. సరే, కంప్లైంట్లు వస్తున్నప్పుడు ఆ కంప్లైంట్ల మీద చేయండి, కానీ మంచి దాని మీద, అయిన దాని మీద, కాని దాని మీద హైడ్రా బోర్డు పెట్టి
దందాలు ఎలా చేస్తున్నాయో ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాలుగా వస్తున్నాయి. ఆ అపవాదును ఒక బాధ్యతాయుతమైన ఎస్పీగా మీరు ఉన్నారు కాబట్టి, ఐపీఎస్ ఆఫీసర్గా ఆ పేరును జడగొట్టుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇక మనం పోలీస్ కమిషనర్ది చూస్తున్నాం, డీజీపీది. డ్రగ్స్ కట్టడి చేయమే తొలి ప్రాధాన్యం, రిపీటెడ్గా పట్టుబడితే పీడీ యాక్ట్, ఈగల్ ఫోర్స్ ద్వారా మంచి ఫలితాలు, సమీక్షలో డీజీపీ సివి ఆనంద్. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడమే తమ తొలి ప్రాధాన్యమని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ స్పష్టం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. డీజీపీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈగల్ ఫోర్స్ పై ఆయన తొలిసారిగా సమీక్ష నిర్వహించినట్టుగా చూస్తున్నాం. ఆ పోలీస్ శాఖలో 35 విభాగాలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. నార్కోటిక్స్ పై అలర్ట్ గా ఉన్నామని ఇక్కడ మనం చూస్తున్నాం. మంచిదే, పోలీస్ కమిషనర్ గా వచ్చిన దగ్గర నుంచి. నిన్న మనం చూసినాం కదా, సుబ్బు అడ్వకేట్ మంగళి కేసులో సుబ్బు కనీసం పోదామంటే ఫోటో దిగుతా అంటే పోవా అని చెప్పేసి ఇలా కొట్టిండట. అదే మంగళి గారు పోతే మాత్రం అప్పటి కమిషనర్ గారు మాత్రం మంచిగా ఫోటోలు ఇచ్చి దిగుతారు. అంటే చూడండి, పోలీసుల్లో కూడా నిన్న సుమతి మేడం గారు దిల్సుఖ్ నగర్లో కూర్చున్నప్పుడు మొత్తం విద్యార్థులు, పోలీసు కానిస్టేబుల్ కూడా మేడంని గుర్తుపట్టలేదంటే అంత దారుణమైన వ్యవస్థ కూడా పోలీసుల్లో ఉంది. పోలీసులు మీ వ్యవస్థను కూడా మీరు సరిదిద్దుకోండి, మీ ప్రవర్తనను కూడా మీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. అట్లా మేము మార్చుకోము, మేము పోలీసులం, మాకు అధికారం ఉంది అని అంటే ప్రజలకు కూడా అల్టిమేట్ పవర్ ప్రజలదే కాబట్టి అది ఇంకా ఇదిగా ఉంటుంది. ఇక మూడో పేజీలో మనం చూసుకుంటే సంపద సృష్టితోనే అభివృద్ధి సాధ్యం. మనం మొదటి పేజీని మనం ఇది చూస్తున్నాం. మహిళా సంఘాలకు శుభవార్త అని సీతక్క ఇచ్చిన ఇది కూడా, అంటే బ్యాంకులు మహిళా సంఘాలకు ఏంటంటే ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతున్నా బ్యాంకులు మాత్రం ఇబ్బంది పెడతాయి. ఆ బ్యాంకు మేనేజర్లకు కూడా ప్రభుత్వం నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెట్టాలని మహిళా సంఘాలకు స్పష్టం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరొకటి, కరీంనగర్లో దాడుల మీద ఉద్రిక్త అనేది మనం చూస్తున్నాం. ఇక జలధారతో చెరువులకు నూతన జీవం. వరేవా, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలహారతి. ఈ పేర్లు ఎవడు పెడతాడో కానీ మొత్తం ఆ టైటిల్ చూడగానే మొత్తం జలహారతి అని అంటే మీ అమ్మ తెలంగాణలో ఉన్న నీటికి మొత్తం హారతి పెట్టినట్టే అయిపోతుంది. ఇట్లా పొంగుకుంటూ వస్తుంది అన్నట్టు ఇక మొత్తం ప్రేమ. ఉన్న చెరువులను పూర్తిగా నాశనం చేసేసి పునర్వ్యవస్థీకరణ అని చెప్పి చెరువులను ఎన్ని మింగలేదు. ఏం చెప్తే మళ్ళా ఇక అంతా తెలంగాణలో ఇప్పటికే శాంతి పూర్తిగా పోయి పూర్తిగా రాజకీయ సమిధలుగా మారిపోతున్నారు యువత. అది ఒకటే అర్థం చేసుకోవాలి. హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే కబ్జా కోరల నుంచి ఈయన్ని కాపాడినామని చెప్తుంది, కానీ మరి అది ఏం తీసుకుందో ఏందో. హైడ్రాపై 10 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురైనట్టు సమాచారం. ఏం నిర్ణయం? హైడ్రా పోవాలే, ప్రజలను పూర్తిగా దేవుడాన్ని నెత్తి నోరు కొట్టుకుంటున్న ప్రజల్ని మొత్తం హింస పెట్టింది హైడ్రా. ఆ హైడ్రా మరి ఏమిటికి వచ్చిందో, ఎటు దాని ప్రయాణం అవుతుందో మనం ఒకసారి చూడాలి. ఇక డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం. అదే కాదు నాయన, ఈ మత్తు పానీయాలు పూర్తిగా గుట్కా నుంచి అన్ని ప్రతి ఒక్కటి డ్రగ్సే కాదు, దానికంటే మహమ్మారి కూడా ఇంకెక్కువ ఉన్నాయి. పూర్తిగా వాటి మీద చేయాలి. ఇక ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు, ఇక అది ఒక కలగానే మిగిలిపోతుంది. ప్రభుత్వం చేస్తే 5 లక్షలు ఇస్తే ఆ ఇల్లు ఎంతవరకు వచ్చినాయో ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళి సర్వే చేసుకోండి, తెలుస్తుంది. ఇక ఒకే ప్లాంట్పై రిజిస్ట్రేషన్ సర్వీసులు వేగంగా, డిజిటలైజేషన్ ప్రక్రియ సిటిజన్ ఫ్రెండ్లీగా రిజిస్ట్రేషన్ శాఖ కలెక్టర్ సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. ఇక్కడ ఆంధ్ర న్యూస్ కూడా మనం ఇది చూస్తున్నాం. ఇది మొత్తానికి మొదటి పేజీ తర్వాయి భాగంలో 3వ పేజీలా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక 4వ పేజీలోకి మనం చూస్తే వాస్తవానికి పంటలు పండించిన రైతులకు కన్నీళ్లు మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాదు నాయన, ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల్ని బాగు చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఎద్దేడ్చినా వ్యవసాయం, రైతు ఏడ్చినా రాజ్యం, దేశంలో బాగుపడినట్టు లేదు. ఎద్దేడ్స్తేంది, రైతులు ఏడిస్తేంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏమన్నా ఉందా? రైతులు ఆత్మహత్య చేసుకున్నా కానీ కనీసం ప్రభుత్వాలు చెలిస్తలేవు కదా. చలనం లేని ప్రభుత్వాలు అయిపోయినాయి, బుద్ధి లేని నిర్ణయాలు అయిపోతున్నాయి. ఎటుబడి రైతే రాజు అని రైతును నేలకు అడుక్కో తొక్కిపడేయడమే. ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోకండి. మీరు బాగానే ఉంటారు, రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తలు
కేసుల పాలవుతారు, అరెస్టుల పాలవుతారు, కుటుంబాలన్నీ ఆగం చేసుకుంటారు. ఇక మరొక వార్తను చూస్తున్నాం. కుత్బులాపూర్ ప్రగతియే ధ్యేయం, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి వినతి. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కొలన్ హనుమంతరెడ్డి ప్రత్యేక చొరవ, నేతలతో కలిసి సచివాలయంలో హృదయపూర్వక భేటీ. అయితే ఇక్కడ మనం ఒక వార్తను చూస్తున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొలన్ హనుమంతరెడ్డి అడుగులు వేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మంచిది. ప్రతి నియోజకవర్గంలో రైట్. 4వ పేజీలో వార్తలు మనం చూసుకుంటే, పండించిన పంటను రైతులకు కన్నీళ్లు మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం ఒకటి చూస్తున్నాం. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా రైతుల కన్నీళ్లు, రక్తం దాగడమే. ఇక మరొక వార్త చూసుకుంటున్నాం. కుత్బుల్లాపూర్ ప్రగతి ధ్యేయంగా అంటున్న సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఒక వినతి పత్రం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూస్తే, ప్రతి ఓటు నమోదు కావాలి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. పారదర్శక ఓటు జాబితా రూపకల్పనలో ప్రతినిధులు బాధ్యతగా చేయాలి. అంతే, మనది ఓటర్ రాజకీయం కాబట్టి ఓట్లు ప్రధానంగా చూడాలి. ఓట్లే మనకు ముఖ్యం. ప్రజలు ఏమన్నా అయిపోయినా ఏం కాదు. ఇక మరొక వార్త చూసుకుంటే, ఆరోగ్య భద్రతకు అండగా సీఎంఆర్ఎఫ్. పేదల వైద్యానికి భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. లబ్ధిదారులకు 6 లక్షల విలువైన ఎల్ఓసి పత్రాల పంపిణీ. వెరీ గుడ్, సంతోషం. పేదలను ఆదుకుంటే అది ఖచ్చితంగా మంచి వార్తే అయిపోతుంది. సో ఇది ఇక లాస్ట్ పేజీలో మనం చూసుకుంటే గనక, 5వ పేజీలో మనం చూసుకుంటే ప్రధానంగా కుత్బుల్లాపూర్ సర్కార్ భూములపై కబ్జాల రాజ్యం. గాజుల రామారం సర్వే నెంబర్ 329/1 యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కాపాడాల్సిన అధికారులే కబ్జాకు పాల్పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పు, కుక్కతో ఒక వంకర. కబ్జాదారులకు అధికారులు, రెవెన్యూ అధికారులు ఏంటంటే కొత్త అల్లులను చూసుకుంటారట వాళ్ళు. మరి అంత డిమాండ్, ప్రజల డిమాండ్ ఎంత ఉంటుంది, ప్రజల డిమాండ్లు ఏమున్నాయి? సర్వే నెంబర్ 329/1 జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ. ఇట్లాంటి దగ్గర ఎందుకు రాదు మరి హైడ్రా? ఒకసారి చూసేసి ఈ బాధ్యతను కూడా తీసుకుంటే బాగానే ఉంటది కదా. ప్రభుత్వ భూములు కాపాడడమే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుందన్న ఎస్పీ గారు, మరి ఇది కూడా కమిషనర్ గారు, మరి ఇది కూడా చూసుకోవాలి కదా. ఒకసారి దీని మీద కూడా దృష్టి పెట్టండి. కోట్ల విలువైన భూములను, ప్రభుత్వ భూములను కాపాడండి. ఆ బాధ్యత మీదే. ముఖ్యమంత్రి గారు మీకే ఆ బాధ్యత ఇచ్చారు కదా, ఆ బాధ్యత కూడా మీరు చేయండి. ఇంకోటి, ముస్లింల పక్షపాతి షాహు మహారాజ్ రామ్ ప్రసాద్ ముదిరాజ్. ఓకే, పాడి కౌశిక్ రెడ్డిని నీ భరతం పడతాం అని ఎవరు నాయకులు కొట్టుకొని సావండి రా. మీకే ఈ కార్యకర్తలకు ఎందుకు ఈ బాధ? నాయకులు కొట్టుకొని సావండి, కార్యకర్తలు ఎందుకు ఇబ్బంది పెడతారు? రైతుల సంక్షేమమే ధ్యేయం, ధాన్యం కొనుగోలులో జాప్యం వద్దు. అధికారులకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఘాటు. అంటే కరెక్టే, ఎందుకంటే యువకుడు కాబట్టి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంలో ఒక యువ ఎమ్మెల్యే ఇక్కడ మనం చూస్తున్నాం. వెరీ గుడ్, మంచి నిర్ణయం. ఇక లంచం తీసుకుంటూ పట్టుబడిన ఫారెస్ట్ ఆఫీసరు, ఇన్ఛార్జి విఆర్ వాళ్ళు. ఇలాంటి వాళ్ళను పూర్తిగా శాశ్వతంగా లంచం తీసుకుంటే సస్పెండ్ చేయడమే కాదు, జీవితకాలం ఉద్యోగం ఇవ్వకుండా చేయాలి. మళ్ళీ 4 రోజులకు మళ్ళీ వస్తారు, మళ్ళీ తీసుకుంటారు. వీళ్ళదేం పోయింది? సో మొత్తం మీద ఇక దాతర్పల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన డిసిసి అధ్యక్షురాలు అక్షత రెడ్డి. రైట్, సంతోషం. ఇది మొత్తానికి మనం చూసుకుంటే ఈరోజు రైట్ చూశారు కదా. ఇది ఇవాల్టి నేటితరం న్యూస్ పేపర్ విశ్లేషణ. మరొక మళ్ళీ రేపు ఇదే సమయానికి నేటితరం న్యూస్ విశ్లేషణ చేసుకుందాం. దీనిపై, ఈ ప్రోగ్రామ్ పై మీ కామెంట్, మీ అభిప్రాయాలను తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.